మారిసన్ 2.5 అవర్స్ రన్టైమ్తో థియేటర్స్లో, తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత ప్రెజెంట్ తెలుగులోనలో స్ట్రీమ్ అవుతుంది. మామన్ మూవీ తర్వాత మళ్లీ ఫహద్ ఫాసిల్ గారు అండ్ వడివేలు గారు మళ్లీ కలిసి నటించిన మూవీ ఇది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది కానీ తెలుగు డబ్బుడు సాంగ్స్ అస్సలు బాలేదు. ఇక ఫ్యామిలీ చూడొచ్చు అంతే, చూడొచ్చు, ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఏం లేవు. ఇక సినిమా చూసాక నాకైతే ఓవరాల్గా నచ్చింది మూవీ. అలా వెళ్ళిపోయింది ఫ్లోలో, కాకపోతే కొంచెం డ్రాగడ్గా మధ్యలో స్లోగా అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఆఫ్ కొంచెం ప్రెడిక్టబుల్గా కూడా ఉంటుంది. కానీ స్టిల్ మూవీ ఎంగేజింగ్గా బాగానే అనిపిస్తుంది. సత్యం సుందరం మూవీ లాస్ మొదలై రిడెంప్షన్ క్రైమ్ థ్రిల్లర్లా ఎండ్ అయింది. మిక్స్ ఆఫ్ ఫన్ అండ్ థ్రిల్స్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక దొంగ అయిన ఫహాద్ ఫాసిల్గా గారు జైల్ నుండి రిలీజ్ అయిన తర్వాత విడుదలైన రోజే దొంగతనానికి ఒక ఇంట్లోకి వెళ్తే, ఆ ఇంట్లో మతిమరుపుతో ఉండే వడివేలుగారు గులుసుతో కట్టేయబడి ఉంటారు. పరిచయం అవుతా అసలు ఆ పరిచయ తర్వాత ఏమైంది, హీరో ఏం చేయాలనుకున్నారు, అసలు ఈ మతిమరుపుతో ఎలాంటి సమస్యలు వచ్చాయి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్. స్క్రిప్ట్ వరకు నాకు ఎక్కడ నచ్చిందంటే, ఫస్ట్ హాఫ్లో వీళ్లద్దరూ కలిసిన దగ్గర నుండి ఆ ఈవెంట్స్ భలే అనిపించాయి. దానికి వీళ్లద్దరూ యాక్టింగ్ జోడీ అయి కన్నింగ్ రోల్లో ఫహాద్ బాజుల్ గారు ఇంకా మతిమరుపు ఉన్నవారే. వడివేలుగారు మేజర్ హైలైట్గా నిలుస్తుంది. వీళ్ల పర్ఫార్మెన్సెస్, ఆయన భార్య రోల్లోనే ఎమోషనల్ టాస్క్ కూడా బాగుంది. ఇక ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో స్టార్ట్ చేసిన పాయింట్స్కి ఇచ్చి లాండింగ్ ఇవి ఆకట్టుకు ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సాంగ్స్ తమిళ్లో అయితే నేను వినలేదు ఒరిజినల్వి, కానీ తెలుగులో అయితే అసలు బాలేదు. మైనస్ పాయింట్స్ ముందు చెప్పినట్టే సెకండ్ హాఫ్ వన్స్ ఇంటర్వల్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఇదే జరిగ ఉంటుందని ఇంకా స్లోగా డ్రాగడ్గా వెళ్తుంది. డెఫినెట్గా ఇంకాస్త స్పీడ్గానే తీసుకెళ్లి ఉండొచ్చు. ఫేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. లాజిక్స్ ఇంకా సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవడమే, మరీ టూ మచ్గా ఉండవు, కానీ కొన్ని అతిగానే ఉంటాయి. సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే, స్క్రిప్ట్ బేస్డ్ థ్రిల్లర్స్ని కొంచెం ఫన్మిక్స్తో మధ్యలో స్లోగా వెళ్ళినా పర్వాలేదు అనుకుంటే డెఫినెట్గా ఈ మూవీ మీకు సాటిస్ఫై చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ పీక్స్ అని చెప్పను, కానీ వర్త్ వాచింగ్ వినమని చెప్పొచ్చు. డీసెంట్ ఫన్ క్రైమ్ థ్రిల్లర్ విత్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్ 3/5. మీకు వర్క్ నచ్చినట్లయితే మరి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.